హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ రాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే మిల్ మేకర్ మసాలా కర్రీ చేయబోతున్నాం. 200 గ్రామ్స్ దాకా మిల్ మేకర్ తీసుకున్నాను. దీనిని కొద్దిగా హాట్ వాటర్లో ఒక 2-5 మినిట్స్ ఉంచుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారా, బాండీలో తగినన్ని నీళ్ళు వేసి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడైతే నీళ్ళు అయితే బాగా మరిగాయి. అందులోకి సోయా చంక్స్ వేస్తాం. ఇలా సోయా చంక్స్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మరో పక్కన ఒక చిన్న కడాయి పెట్టుకొని మసాలా కోసం వేయించుకుంటున్నాను. ఇక్కడ ఒక టీ స్పూన్ అన్ని పల్లీలు తీసుకున్నాను, అంతే. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు అనేది బాగా వేగిపోయాయి, పక్కకు తీసి పెట్టుకుంటాను. ఇక్కడ కొద్దిగా ఒక స్పూన్ అన్ని నువ్వులు కూడా తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా గసగసాలు కూడా తీసుకుంటున్నాను. ఏం వేయించలేదు, డైరెక్ట్గానే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 మీడియం సైజు టమాటాలను మిక్సీ పట్టుకొని పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ అనేది మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, గసగసాలు, కొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు, ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్సీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇక్కడ మీకు తగినంత నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కర్రీ అయితే బాగా ఉడికి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లక్ష్మీ రాజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ని